బైబిల్ సమయం, బైబిల్ సమయం, బైబిల్ సమయం, బైబిల్ సమయం. ఈరోజు ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసిన వారు సిస్టర్ కౌశల్యమ్మ గారు. వారు నవాబ్పేట్ నెల్లూరు డిస్టిక్ వాస్తవ్యులు. కౌశల్యమ్మ గారి కొరకు వారి సంతానము అందరూ దీవించబడాలని, మంచి ఆరోగ్యాలతో ఉండాలని ప్రత్యేకంగా ప్రార్థించమని ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేశారు. వారు వెళ్ళలేకపోయినా వెళ్ళేలాంటి మా వారిని ప్రోత్సహించినందుకు, కోట్లాది ప్రజలు ఈ వాక్యాన్ని విని రక్షణ పొందే అవకాశాన్ని కలిగించినందుకు కౌశల్యమ్మ గారిని, వారి కుటుంబాన్ని, వారి హృదయవాంఛనని, వారి ఆరోగ్యాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. రేపటి యుగాల ప్రతి అడుగు తెలుసుకో ప్రకటన గ్రంథ ధ్యానాన, తెలుసుకో ప్రకటన గ్రంథ ధ్యానాన, తెలుసుకో ప్రకటన గ్రంథ ధ్యానాన. ప్రైజ్ లార్డ్. హౌ ఆర్ యూ? ఎలా ఉన్నారమ్మా? ఎలా ఉన్నారు? కొంతమంది నాకు ఫోన్ చేశారు, అన్న డాడీ బాలేడు, మమ్మీ బాలేదు, ఇంట్లో బిడ్డలకు జ్వరాలుగా ఉన్నాయి, అనారోగ్యంగా ఉంది, ప్రార్థించండి అని. అనేకుల కొరకు ప్రార్థించే భాగ్యాన్ని ప్రభువారు నాకు ఇచ్చారు. ఒక దైవ సేవకునిగా, అన్నగా, అంకులుగా మీరు నన్ను నమ్మి ప్రార్థించమని అడుగుతున్నారు. ఇది నా జీవితంలో ఒక గొప్ప భాగ్యం. మీకంటే గొప్పవాడిని ఏం కాదు, దేవుని సేవలో ఉన్నాను కాబట్టి ఒక సేవకునిగా నన్ను గౌరవించి నాకు ఈ భాగ్యాన్ని కల్పిస్తున్న మీకు నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. దేవుడు మీ ప్రతి కోరికను, మీ ప్రతి అవసరాన్ని ఆయన ఐశ్వర్యము చొప్పున ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 19వ వచనం ప్రకారం తీర్చునుగాక. ప్రకటన గ్రంథ ధ్యానాలు క్రమంగా వింటున్నారు కదా. ఈరోజు ప్రకటన గ్రంథం 5వ అధ్యాయాన్ని మనం ధ్యానం చేయబోతున్నాం. శ్రద్ధగా వినాలి. ధ్యానాన్ని ప్రారంభించడానికి ముందుగా ప్రార్థన చేసుకుని వచనం వెంబడి వచ్చిన ధ్యానంలోనికి వెళదాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, వందనాలు, స్తోత్రాలు నైనా. మరొక వారం దినాలు మమ్మలను కాపాడిన విధానం కొరకై వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రభువా, మమ్మలను మీరు కాపాడరు అనంటే మా వ్యక్తిగత జీవితాల్లో, కుటుంబ జీవితాల్లో ఉన్న ఏ గొప్పతనం కాదని, మీ కృపా కనికరాలే కారణమని నిండు హృదయంతో మిమ్మల్ని స్తుతిస్తున్నాం, ఆరాధిస్తున్నాం, కొనియాడుతున్నాం నాయన. భిన్న విభిన్న మనస్తత్వాలు కలిగిన వారు టీవీ ముందు కూర్చున్నారు ప్రభువా. వారికి శారీరక, మానసిక, ఆధ్యాత్మిక అక్కరలు మీ కృపలోంచి తీర్చుమని అడుగుతున్నాం నాయన. ఎవరైనా బలహీనులుగా ఉంటే దయతో వారిని ముట్టండి నాయన, ముట్టి స్వస్థపరచండి ప్రభువా. తట్టుకోలేని వ్యాధులు చేత బాధపడుతూ ఉంటే కృప చూపించమని అడుగుతున్నాం నాయనా. ఆయా యాక్సిడెంట్స్ ద్వారా ఆసుపత్రిలో ఉన్న ప్రియులను జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రభు. వారిని కూడా కరుణించి కనికరించి ప్రభువా వారిని ముట్టి స్వస్థపరచమని అడుగుతున్నాం నాయనా. పెద్దవారైన మా ప్రియ తల్లిదండ్రులను జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రభు. వృద్ధాప్యంలో ఉన్నారు ప్రభువా, దయతో కృప చూపించండి నాయన. వారి బిడ్డలు వారిని క్షేమంగా చూచే కృప దయచేయమని అడుగుతున్నాం నాయనా. సార్వత్రిక సంఘాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రభు. మా సంఘాలు మీ వాక్య పునాదిపై కట్టబడే కృప దయచేయమని అడుగుతున్నాం ప్రభువా. మా సంఘాలు కులాలపై కాకుండా ప్రభు నైనా, ఆయా రీతులుగా అన్య పద్ధతుల్లో కాకుండా నైనా, వ్యక్తులపై కాకుండా ప్రభువా మీ వాక్య పునాదిపై కట్టబడే కృప మా సంఘాలకు అనుగ్రహించమని అడుగుతున్నాం నైనా. నీ కుమారునిక స్వారూప్యంలోనికి మమ్మల్ని ఎదిగింపచేయండి. ఘనత, మహిమ, ప్రభావాలు మీరే పొందండి. యేసయ్య నామమున స్తుతించి గణపరిచి వేడుకున్నాము తండ్రి. ఆమేన్. ప్రార్థనలో పాల్గొన్న మీ అందరికీ నా ప్రత్యేక వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం మీ ముందు ఉంచుకోనండి. వచనం వెంబడి వచనాన్ని మనం ధ్యానం చేసుకుందాం. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయాన్ని చదువుతున్నాను. మొదటి వచనం. మరియు లోపటను వెలుపటను వ్రాతగలిగి 7 ముద్రలు గట్టిగా వేసి ఉన్న ఒక గ్రంథము సింహాసనమునందు ఆసీనుడైండు వాని కుడి చేత చూచితిని. మరియు అనే మాట ప్రకటన 4వ అధ్యాయానికి కొనసాగింపు. అసలు మామూలుగా మనం చూస్తే 5వ అధ్యాయం ఉండవలసిన పెద్ద పని లేదు.
ఎందుకంటే మరియు అని వ్రాశారు కాబట్టి అది వ్రాసి ఉంటే బాగుండేది. ఏమైనప్పుడు కూడా మనకు క్షేమార్థంగా 5వ అధ్యాయాన్ని విభజించారు. మరియు అనగా 24 పెద్దలు, 4 జీవులు, పెద్దల యొక్క సువర్ణ కిరీటాలు ప్రభు యొక్క పాదాలు ఎదుట వేసి సాగిలపడి ఆరాధిస్తూ ఉన్నారు. మరియు కొన్ని సంగతులు జరిగినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మరియు లోపటను వెలుపటను వ్రాత కలిగి 7 ముద్రలు గట్టిగా వేసి ఉన్న ఒక గ్రంథము సింహాసనమునందు ఆసీనుడైండు వాని కుడి చేత చూచితిని. ప్రియులారా గమనించండి, సింహాసనమునందు ఆసీనుడైన ఆ దేవుని యొక్క కుడి చేతిలో 7 ముద్రలు వేసిన ఒక గ్రంథము ఉంది. తండ్రి అయిన దేవుని యొక్క చేతిలో ఈ గ్రంథం ఉంది. 7 ముద్రలు వేసినట్లుగా మనం చూస్తాం. మీరు చూడండి, ముద్రలు ఈ రీతిగా వేస్తారు. ఇవి ముద్రలు ఈ రీతిగా వేస్తారు. 7 ముద్రలు వేసి సీల్ చేస్తారు అన్నమాట. ఇది ఎవరు ఓపెన్ చేయడానికి వీలు లేదు. ఎన్ని విషయాలు నాకు చెప్పడానికి నాకు సమయం సరిపోదు. కానీ ఇర్మియా గ్రంథంలోనికి వెళితే ఇర్మియా కూడా ఆ రీతిగా ముద్రలు వేసిన గ్రంథాన్ని, ఒక సేల్ డీడ్ను ఆయన ఇచ్చాడు. తన యొక్క బంధువుడు పేదవాడైనప్పుడు ఆ బంధువుడు పేదరికాన్ని బట్టి పొలాన్ని అమ్మివేయాలన్నప్పుడు దేవుడు చెప్పాడు, ఎవరో కొనటం కాదు, నువ్వు సమీప బంధువుడు కాబట్టి నువ్వు వెళ్ళి కొనాలి అని అన్నప్పుడు ఇర్మియా కొని ముద్రలు వేసినట్లుగా మనం చూస్తాం. ఇక్కడ 7 ముద్రలు వేయబడిన ఈ గ్రంథాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఆ కాలంలో కాగితాలు లేవు, చర్మపు కాగితాలపై వ్రాసి ఉండి ఉంటారు. దీనికి లోపటను వెలుపటను వ్రాత కలిగి ఉన్నట్లుగా చూస్తాం. కనుక ఎవరైనా ఆ సేల్ డీడ్ కొన్న పత్రాన్ని, అమ్మిన పత్రాన్ని, ఆ వ్రాతలన్నీ వ్రాయించుకున్న తరువాత లోపట వెలుపట ముద్రలు వేశారు. అంటే లోపట సేల్ డీడ్ వ్రాయబడింది, బయట బహుశా ఇంకెక్కువైతే వ్రాసి ఉంటారు, బయట సాక్షుల సంతకాలు, కొనవారి సంతకాలు, అమ్మిన వారి సంతకాలు ఉండి ఉంటాయి. 7 ముద్రలు గట్టిగా వేశారు. 6 కాదు, 5 కాదు, 7 ముద్రలు అనగా సంపూర్ణ తీర్మానానికి గుర్తుగా 7 ముద్రలు వేసినట్లుగా ఈ భాగంలో మనం చూస్తూ ఉన్నాం. 2వ వచనం, మరియు దాని ముద్రలు తీసి ఆ గ్రంథంను విప్పుటకు యోగుడైన వాడెవడని బలిష్ఠుడైన ఒక దేవదూత బిగ్గరగా ప్రచురింప చూచితిని. ఈ 7 ముద్రలు కలిగిన గ్రంథం ఏమిటో నేను చెప్తాను. దయచేసి మీరేమి కంగారు పడవద్దు. ఇది 7 ముద్రలు కలిగిన రోల్, 7 ముద్రలు కలిగిన గ్రంథం ప్రతి. దీన్ని ఎవరు విప్పుతారు? దీన్ని విప్ప యోగ్యుడు ఎవరు అని ఒక దూత బిగ్గరగా కేకలు వేసినట్లుగా 2వ వచనంలో మనం చదివాం. అయితే పరలోకమందు కానీ భూమి మీద కానీ భూమి క్రింద కానీ ఆ గ్రంథం విప్పుటకైనను చూచుటకైనను ఎవరికీ శక్తి లేకపోయింది. ఆ గ్రంథాన్ని విప్పే యోగ్యత ఎవరికీ లేనట్లుగా మనం చూస్తాం. ప్రియులరా, ఈ గ్రంథాన్ని గూర్చి కొన్ని మాటలు నేను జ్ఞాపకం చేస్తాను. ఈ గ్రంథం ఏమై ఉంటుంది? ఈ గ్రంథాన్ని ఎందుకు విప్పలేకపోతున్నారు అని మనం చూసినట్లయితే ప్రియులరా, కొన్ని సత్యాలు మనకు అర్థమవుతాయి. చూడండి, 4వ వచనం, ఆ గ్రంథం విప్పుటకైనను చూచుటకైనను యోగ్యుడెవడను కనబడనందున నేను బహుగా ఏడ్చుచుంటిని అని వ్రాయబడి ఉంది. నో మ్యాన్ ఫౌండ్. ఏ మనుషుడు కనబడలేదు. ఏ మనుషుడు కనబడినప్పుడు యోహాను భక్తుడు ఏడుస్తూ ఉన్నాడు. ఏడ్చుచుండగా అనే మాట మనం ఆలోచించినట్లయితే యేసు ప్రభువారు యెరూషలేమును చూచినప్పుడు ఏ రీతిగా ఆయన ఏడ్చాడో లూకాసు వార్త 19వ అధ్యాయంలో ఆ ఏడ్పు అనే మాట ఇక్కడ వ్రాయబడింది. అటువంటి ఏడ్పు ఇక్కడ యోహాను గారు ఏడుస్తున్నారు. అరే, ఈ గ్రంథాన్ని విప్పే యోగ్యుడు ఎవరూ లేరని ఆయన విలపిస్తూ ఉన్నట్లుగా మనం చూస్తాం. ప్రియులరా, ఆ గ్రంథం విప్పుటకైనను చూచుటకైనను యోగ్యుడు ఎవడనూ కనబడనందున నేను బహుగా ఏడ్చుచుండగా
ఆ పెద్దలలో ఒకడు ఏడవకము, ఇదిగో దావీదుకు చిగురైన యూదాగోత్రపు సింహము. చూస్తున్నారు కదా, యూదాగోత్రపు సింహము 7 ముద్రలను తీసి ఆ గ్రంథమును విప్పుడికై జయము పొందునని నాతో చెప్పాను. కాబట్టి ఈ గ్రంథాన్ని గురించి మనం కొన్ని తలంపులు ఆలోచిద్దాం. ఈ గ్రంథము విప్పగలిగిన వాడు యూదాగోత్రపు సింహము అని మనం చదువుకున్నాం కదా. మనకు రావాల్సిన ప్రశ్న ఏమిటనగా, ఆ గ్రంథం ఏమై ఉంటుంది? ఇంత భద్రంగా 7 ముద్రల చేత వేయబడి ఎవరిను విప్పజాలనంత ఈ గొప్ప గ్రంథం ఏమై ఉంటుంది అనేది మనం ఆలోచించాలి. ఆ గ్రంథం ఏమై ఉంటుంది అనగా మనం అర్థం చేసుకున్నట్లయితే, ఈ గ్రంథంలో 2 ప్రాముఖ్యమైన విషయాలు వ్రాయబడ్డాయి. ఒకటి, మానవుని యొక్క సృష్టి యొక్క విమోచన గూర్చి. 2, విమోచింపబడక దేవుని యొక్క మాటను ఖాతరు చేయకుండా ఇష్టానుసారంగా జీవించే జీవితాలకు కలిగిన తీర్పు. విమోచన గూర్చి, తీర్పు గూర్చి ఈ గ్రంథంలో వ్రాయబడింది. కాబట్టి ఈ గ్రంథాన్ని విప్పగలిగిన వారు ఎవరుంటారు? ఎవరైతే విమోచించ యోగ్యుడో, ఎవరైతే తీర్పు తీర్చే అధికారం కలిగిన వాడో ఆయనే విప్పగలుగుతాడు. అంతేకాదు ఎవరు బట్టే వారు విప్పడానికి వీలు లేదు. ప్రియులారా, ఈ యొక్క విమోచన గూర్చి మనం ఆలోచించినట్లయితే ఒక్కసారిగా ఈ పద్ధతి, ఈ ముద్రలు వేసే పద్ధతి పాత నిబంధన గ్రంథంలో లేవియా కాండంలో ఉన్నట్లుగా మనం చూస్తాం. లేవియా కాండము 25వ అధ్యాయం 23వ వచనం, భూమిని శాశ్వత విక్రయము చేయకూడదు, ఆ భూమి నాది, మీరు నా యొద్ద కాపురం ఉన్న పరదేశులు, మీ స్వాస్థ్యమైన ప్రతి పొలము మరలా విడిపింపబడినట్లుగా దాన్ని అమ్ముకొనవలెను. నీ సహోదరుడు బీదవాడై తన స్వాస్థ్యములో కొంత అమ్మిన తరువాత అతనికి సమీప బంధువుడు విడిపింప వచ్చిన ఎడల తన సహోదరుడు అమ్మిన దానిని అతడు విడిపించును. అయితే వాడు సమీప బంధువుడు లేకయే దాన్ని విడిపించుకున్నటకు కావలసిన సొమ్ము సంపాదించిన ఎడల దానిని అమ్మినది మొదలుకొని గడిచిన సంవత్సరం లెక్కించి ఎవరికి దానిని అమ్మినో వారికి ఆ శేషము మరలా ఇచ్చి తన స్వాస్థ్యమును పొందును. కాబట్టి ప్రియులారా, పాత నిబంధన కాలంలో ఎవరికైనా భూమి ఉంటే ఆ భూమిని శాశ్వతంగా అమ్మకూడదు, శాశ్వతంగా ఎవరు కూడా కొనకూడదు. ఎందుకు చేతనగా ఆ ఇశ్రాయేలు కాలంలో సునాద సంవత్సరము అనేది ఉండేది. ఇది 50 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది. అదే లేవియా కాండంలో మనం చూసినట్లయితే లేవియా కాండము 25వ అధ్యాయంలో మనం చూస్తాం. చూడండి 10వ వచనం, మీరు ఆ సంవత్సరమును అనగా 50వ సంవత్సరమును పరిశుద్ధపరిచి మీ దేశవాసులందరికీ విడుదల కలిగినదని చాటింపవలెను, అది మీకు సునాదముగా ఉండును. అప్పుడు మీలో ప్రతివాడు తన స్వాస్థ్యమును తిరిగి పొందవలెను, ప్రతివాడు తన కుటుంబమునకు తిరిగి రావలెను. ఆ సంవత్సరము అనగా 50వ సంవత్సరము మీకు సునాద కాలము, క్రింద జూబిలీ ఇయర్ అనుంది. కాబట్టి ఈ సునాద సంవత్సరమున అమ్మిన భూములన్నీ ఆ అసలు ఓనర్కి ఇచ్చేవలసిన బాధ్యత ఉంది అనే సత్యాన్ని జ్ఞాపకం చేస్తున్నారు. ఆ పొలము అమ్మినప్పుడు ఆ పేదవాడు కానీ లేక అవసరంలో ఉన్నవాడు కానీ ఆ పొలము అమ్మినప్పుడు అమ్మినవాడు ఒక చట్టము రాస్తాడు. దాన్ని క్రయపత్రము అని అంటాం. ఆ క్రయపత్రం రాసినప్పుడు 7 ముద్రలు వేసి సాక్షుల చేత సంతకం పెట్టిస్తాడు అనే సత్యం మనం లేవియా కాండం 25వ అధ్యాయంలో మనం చదువుకున్నాం. లేవియా కాండంలో ఉన్న ముద్రలకు ఇప్పుడు మనం చెప్పుకుంటున్న ముద్రలకు ఏమైనా సంబంధం ఉందా అని ఆలోచించినట్లయితే పిల్లరా, నేను జ్ఞాపకం చేస్తున్నాను. దేవుడు మానవుని సృజించాడు. మానవుని సృజించి మానవునికి స్వేచ్ఛ ఇచ్చాడు. ఒక ఆజ్ఞ ఇచ్చాడు. ఈ ఆజ్ఞను అతిక్రమించవద్దు అని చెప్పాడు. మానవుడు ఆ ఆజ్ఞను అతిక్రమించాడు. ఎప్పుడైతే మానవుడు దేవుని ఆజ్ఞను అతిక్రమించి దేవునికి విరోధముగా పాపం చేశాడో మానవుడు సాతానునికి అమ్మబడినట్లుగా గ్రహించాలి. ఇప్పుడు మానవుడు సాతానునికి అమ్మబడ్డాడు అనగా
సాతానిక హస్తాల్లోంచి మానవుడు విడిపించబడాలి. మానవుడు అమ్మబడ్డాడు. మానవునితో పాటుగా భూమి సృష్టి కూడా సాతానిక వశం అయినట్లుగా గ్రహించాలి. ఇప్పుడు మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటి అనగా, ఈ మానవుడు అమ్మబడ్డాడు, భూమి అమ్మబడింది. కాబట్టి ఈ మానవునికి భూమికి విడుదల కావాలి. ఈ సత్యం అర్థమవుతుంది కదూ. ఇది మీతో నేను చెబుతూ ఉంటే నా యొక్క మనసులో రూతు గ్రంథం వెళుతుంది. రూతు విధవరాలైంది, రూతు భర్త మరణించాడు. రూతును విడుదల చేయాలి వైదేవ్యం నుంచి. రూతు వివాహం చేసుకోవాలి, విడుదల కావాలి అని అంటే ఆమెను విడుదల చేసేవాడు సమీప బంధువుడు కావాలి. ఆ సమీప బంధువుడు నేను వివాహం చేసుకోను, నేను ఈ ధర్మాన్ని నెరవేర్చలేను అని అంటే నెక్స్ట్ సమీప బంధువుడు బోయజు వచ్చి రూతును విడిపించి, రూతును వివాహం చేసుకుని విడిపించాడు. రూతు నయోమి యొక్క భూమిని కూడా ఆయన విక్రయించినట్లుగా మనం చూస్తాం. రూతుకు సమీప బంధువుడు ఆమెను విడిపించలేకపోయాడు. ప్రియులారా, మానవునికి సమీప బంధువుడు ధర్మశాస్త్రం. ధర్మశాస్త్రము విడిపించలేకపోయింది. నెక్స్ట్గా మానవుని విడిపించగలిగిన వాడు యేసు ప్రభువారు. ఆయన విమోచనకర్త. మానవుడు అమ్మబడ్డాడు, మానవుని విమోచించాలి. సృష్టి అమ్మబడింది, సృష్టి విమోచింపబడాలి. ప్రియులారా, అందుకనే పౌలు గారు ఈ సత్యాలు రోమా గ్రంథంలో వ్రాశారు అండి. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 19వ వచనం, దేవుని కుమారుల ప్రత్యక్షత వరకు సృష్టి మిగుల ఆశతో తేరుచూచుచూ కనిపెట్టుచున్నది. ఏలైనగా సృష్టి నాశనమునకు లోయైన దాస్యములో నుండి విడిపింపబడి, అండర్లైన్ దాట్, దేవుని పిల్లలు పొందబోవు మహిమగల స్వాతంత్ర్యము పొందునన్న నిరీక్షణ గలదై స్వేచ్ఛగా కాక దానిని లోబర్చిన వారి మూలముగా వ్యర్థపరచబడినో. సృష్టి యావత్తు ఇది వరకు ఏకగ్రీవముగా మూలుగుచు ప్రసవేదపడుచున్నదని ఎరుగుదుమో. ప్రియులారా, సృష్టి దాసత్వంలో ఉంది. మానవుడు దాసత్వంలో ఉన్నాడు, సాతానికి దాసుడైనాడు. మానవుడు విడిపించబడాలి. ఈ సత్యము లోపట వెలుపట ముద్రలు వేసి ఎవరు ఓపెన్ చేయలేని, తెరవలేని స్థితిలో ఉన్నట్టుగా చూస్తాం. దానియేలు గ్రంథంలో మనం వెళ్ళి చూసినట్లయితే దానియేలు గ్రంథంలో చూస్తాం, ముద్రలు వేయండి, ముద్ర వేయబడింది. దాన్ని తెరిచేవారు ఎవరూ లేరు. తెరిచే మహానుభావుడు కావాలి, తెరిచే గనుడు కావాలి. ఎవరు తెరుస్తారు? భూలోకంలో కానీ, పరలోకంలో కానీ, భూమి క్రింద కానీ ఈ గ్రంథాన్ని విప్ప యోగులు ఎవరూ లేరు. అప్పుడు యోహాను గారు ఏడుస్తూ ఉండగా, దావీదుకు చిగురు, యూదాగోత్రపు సింహం యేసు ప్రభువారు విప్పడానికి ముందు వచ్చినట్లుగా చూస్తూ ఉన్నాం. యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చారు. పిల్లరా, తన ప్రజలను వారి పాపముల నుండి రక్షించుట వరకు, నశించుచున్న మానవాళిని రక్షించుట వరకు రక్షకునిగా యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చి ఆ ప్రభు యొక్క శిలువ యాగము ద్వారా మానవుడు పాపము నుంచి విడిపించబడినట్లుగా చూస్తూ ఉన్నాం. నీ నమ్మనిక జీవితాల్లో ప్రభుని ఆత్మనితో గోజాడుతుంది. ఈ సత్యాన్ని గమనించాలి. ప్రియ తమ్ముడు, ప్రియ చెల్లెమా, పాప బంధకాలలో నువ్వు విడిపించబడ్డావా? నీటిలో అశాంతి ఎందుకు? నీటిలో అసమాధానం ఎందుకు? బాధ్యభర్తలుగా మీ ఇద్దరికి ఎందుకు పట్టడం లేదు? బిడ్డలుగా మీ తల్లిదండ్రుల మాట వినకుండా అవిధేయులుగా ఎందుకు మీరు జీవిస్తున్నారు? గమనించాలి. ఆజ్ఞాతిక్రమమే పాపం. ఆది మానవుడు ఆదాము పాపం చేశాడు, ఆజ్ఞను అతిక్రమించాడు. దాని ద్వారా సంక్రమించిన ఓ మానవుడా, నీవు కూడా పాపం చేస్తున్నావు. నీకు విడుదల కావాలి. ఆ విడుదలను డిక్లేర్ చేయడానికి, ఆ విడుదలను ప్రకటించడానికి యేసు ప్రభు వారు ఈ లోకానికి వచ్చారు. నువ్వు ఆ సత్యాన్ని గమనించాలని ప్రభు పక్షంగా నేను మనవి చేస్తూ ఉన్నాను. కాబట్టి విమోచన మనకు దయచేయబడింది. ఆ విమోచన నువ్వు పొందవా? ఆ విమోచన నువ్వు పొందకపోతే ఇది అనుకూల సమయం, ఇదే రక్షణ దినం. రూతును విడిపించినవాడు, హనమేలును విడిపించినవాడు, లోకాన్ని విడిపించినవాడు, నిన్ను విడిపించడానికి సమర్థుడు. నిన్ను కూడా ఈ పాప దాస్యము నుండి విడిపించాలని ఆశపడుతున్నాడు. ఆ ప్రియ ప్రభువుకు రమ్మని నేను మనవి చేస్తూ ఉన్నాను. 6వ వచనం, మరియు సింహాసనమునకు ఆ 4 జీవులకును పెద్దలకును మధ్యను వధింపబడిన గొర్రె పిల్ల నిలిచి ఉండుట నేను చూచితిని.
చూసారా? దేవుని నామానికి స్తోత్రం. కనుక ఆ యోహాను గారు ఏడుస్తూ ఉండగా ఒక గొర్రె పిల్లను ఆయన చూసినట్లుగా మనం చూస్తాం. ఒక గొర్రె పిల్ల అక్కడ ఉంది. ఆ గొర్రె పిల్లకు 7 కొమ్ములు ఉన్నాయి. 1 2 3 4 5 6 7 7 కొమ్ములు ఉన్నాయి. 7 కన్నులు ఉన్నాయి. మీరు చూడండి ఎంత చక్కగా చిత్రీకరించబడిందో. 7 కొమ్ములు 7 కన్నులు ఉన్నట్టుగా మనం చూస్తాం. ఆ కన్నులు భూమి అన్నంతటికీ పంపబడిన దేవుని 7 ఆత్మలు. ఆయన వచ్చి సింహాసనమందు ఆసీనుడైండు అని కుడి చేతిలో నుండి ఆ గ్రంథము తీసుకునేను. పిల్లరా, దేవుని నామానికి స్తోత్రం. యోగుడైన ఆ ప్రియ ప్రభు వచ్చి ఆ గ్రంథాన్ని విడిపించడానికి తీసుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మానవుడు పాపంలో శాపంలో ఉంటూ ఉండగా మనం విడిపించడానికి యేసు ప్రభు వారు మన సమీప బంధువుడుగా విమోచకుడుగా ఈ లోకంలోనికి వచ్చాడు అనే సత్యాన్ని గమనించాలని ప్రభు పక్షంగా నేను మనవి చేస్తూ ఉన్నాను. ఈ విషయంలో కొన్ని సత్యాలు నేను జ్ఞాపకం చేస్తున్నాను. ముగింపులో విమోచన అనేది 4 రీతిలుగా జరగాలి. 1 ఆత్మ విమోచన, 2వది దేహ విమోచన, 3వది సృష్టి విమోచన, 4వది ఇశ్రాయేళ్ల విమోచన. విన్నారు కదూ? ఆత్మ విమోచన యేసు ప్రభువారు సిలువలో మనకు కృప చూపించి దయచేశారు. ఎవరైతే రక్షింపబడతారో వారికి ఆత్మ విమోచన కలిగినట్లుగా దేవుని యొక్క వాక్య భాగంలో చూస్తాం. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13వ వచనం. అండి, ఆత్మను గుర్చిన వాగ్దానము విశ్వాసం వలన మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై మనను ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విడిపించెను. దేవుని నామానికి స్తోత్రం. మన యొక్క జీవితాలలో ఆత్మకు విమోచన కలిగినట్లుగా చూస్తున్నాం. మనం ఎవరున్నాం? మనము అన్యజనులం. దేవునికి దూరస్థులమైంది శాపగ్రస్తులమైన మనకు విమోచన కలిగింది. ఇశ్రాయేల్ దేశం విన్నది ఏమిటి అనగా, ఈ యొక్క ఇశ్రాయేల్ దేశంలో డిసెంబర్ 25వ తారీఖు క్రిస్మస్ను ఆరాధించరండి. క్రిస్మస్ను అసలు వారు చూడరు, ఆ క్రిస్మస్ను వారు ఆరాధించరు, క్రిస్మస్ రోజున వాళ్ళు పనిచేస్తారు అని అన్నారు. నేను చాలా ఆశ్చర్యపోయాను. ఏ దేశంలో యేసు ప్రభు వారు పుట్టారో ఆ దేశంలోనే యేసు ప్రభు వారిని జ్ఞాపకం చేసుకోరా? అప్పుడు నాకు సడన్గా ఒక మాట జ్ఞాపకం వచ్చింది. పౌలు గారు రోమిలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 25వ వచనంలో ఈ రీతిగా ఉంది. ఏమిటనగా, సహోదరులారా, మీ దృష్టికి మీరే బుద్ధిమంతులమని అనుకున్నట్లు ఈ మర్మము మీరు తెలుసుకొనగోరుచున్నాను. అదేమనగా, అన్యజనుల ప్రవేశము మన ప్రవేశము సంపూర్ణమగు వరకు ఇశ్రాయేలునకు కఠిన మనస్సు కొంత మట్టుకు కలిగాను. ఎప్పుడైతే అన్యజనులను మనము ఆ ప్రభువులో ప్రవేశిస్తామో, ఆయన రాజ్యములో ప్రవేశిస్తామో, రక్షింపబడతామో, ఇశ్రాయేలుకు కృప దేవుడు విస్తరింప చేయడానికి ఇష్టపడుతున్నాడు. ఏ దేశంలో ప్రభు వారు పుట్టారో, ఏ జాతిలో ప్రభు వారు పుట్టారో ఆ జాతికి లేని గొప్ప భాగ్యం అన్యుడవు అన్యురాలువైన నీకు నాకు కలిగింది అని 2 చేతులు జోడించి ఆ ప్రభు వారిని స్తుతించాలి. కాబట్టి ఆత్మ విమోచన కలిగింది. 2వది దేహ విమోచన కలగాలి. ఇప్పుడు దేహానికి విమోచన లేదు పిల్లలు. ఈ సత్యాన్ని మనం ఆలోచించాలండి. దేహానికి విమోచన ఇంకా కలగలేదు. అందుచేతనే ఈ దేహంలో డయాబెటీస్, బ్లడ్ ప్రెషర్, క్యాన్సర్, ఆర్థరైటిస్ కనుక అనేకమైన రోగాలు ఈ దేహానికి వస్తున్నాయి. ఈ దేహానికి ఇంకా విమోచన కలగలేదు. బలహీనమైన శరీరంతో మనం ఉన్నాము పిల్లరా. అందుచేతనే మాయదారి దేవుడు, దిక్కుమాలిన దేవుడు నాకే ఈ రోగాన్ని పెట్టాడు అనవద్దు. ప్రతి ఒక్కరికి రోగాలు వస్తాయి. గొప్ప సువార్థికుడు డాక్టర్ బిల్లీ గ్రహం గారికి బలహీనత ఉంది. గొప్ప సంఘాలను స్థాపించిన వాడు బక్సింగ్ గారు అనారోగ్యంతో మరణించారు. సాధువు సుందర్ సింగ్ గారు గొప్ప దైవజనుడు టీబీతో మరణించారని చెబుతారు. అనేక మంది సేవకులు గొప్ప గొప్ప వారికి రోగాలు సంభవించాయి. ఒకవేళ రోగాలతో ఉన్న ప్రియ తమ్ముడు, చెల్లి, అన్న, అక్క, నేను మనవి చేస్తున్నాను, రోగాలు వచ్చాయని బెంబేలు పడవద్దు. ఈ దేహానికి ఇంకా విమోచన కలగలేదు. పౌలు గారంతటి మహాభక్తునికే శరీరంలో ఒక ముళ్ళు ఉంది. దయచేసి వారిని వీరిని విమర్శించవద్దు. కనుక ఆ దేవుణ్ణి విమర్శించవద్దు. నీకిచ్చే రోగము, నీకిచ్చిన బలహీనత, నీ దేహంలో ఉన్న ముళ్ళు దేవుడిచ్చాడు అని ఎరిగి దేవుణ్ణి స్తుతించమని ప్రభు పేరిట నేను మనవి చేస్తున్నాను.
అంతేగాని ఆ స్వస్థత సభకి వెళ్ళాను, ఈ స్వస్థత సభకి వెళ్ళాను, ఎన్ని స్వస్థత సభలు తిరిగినా నాకు స్వస్థత కలుగులేదు అని ఆ స్వస్థతలను ప్రకటించే వారి మీద మనం గొడిగేదానికంటే సణిగేదానికంటే ప్రభువా ఇంకా నా దేహానికి విమోచన కలగలేదు స్వామి, ఈ దేహానికి విమోచన కలిగించు అని చెప్పి ఆ ప్రభువును విమోచకుడిని వేడాలని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. మూడవది ఏమిటి అనగా సృష్టికి విమోచన కలగాలి. సృష్టి యావత్తు కనుక అది మూలుగుతుంది. సృష్టికి విమోచన. నాలుగవది ఇశ్రాయేలుకు విమోచన. ఆ విమోచన పత్రం ఆ గ్రంథంలో వ్రాయబడింది. తదుపరి 6వ అధ్యాయం నుంచి, ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం నుంచి మనం చూస్తాము అండి తీర్పులు. కనుక ఆ గ్రంథంలో విమోచనతో పాటుగా విమోచింపబడని వారికి, నా మాట వినాలి, వారికి ఎటువంటి తీర్పులు ఉన్నాయో ఆ తీర్పులు కూడా ఆ గ్రంథంలో వ్రాయబడినట్లుగా మనం గ్రహిస్తాం. ఆ గ్రంథాన్ని విప్పుటకు యోగ్యుడైన ఆ ప్రభువారు వచ్చి ఆ గ్రంథాన్ని విప్పారు. వాక్యం వింటున్నా ప్రియ తమ్ముడు, ప్రియ చెల్లి, నీ యొక్క జీవితంలో నీవు విమోచింపబడ్డావా? విమోచన అనుభవాన్ని అనుభవిస్తున్నావా? నీ ఆత్మ విమోచింపబడిందా? నీ దేహం ఇంకా విమోచింపబడలేదని ఎరిగి బలహీనమైన ఈ శరీరంలో బలవంతుడైన ఆ ప్రభువును స్తుతిస్తావా? ఆ రీతిగా నీవు నేను చేయగలిగితే మనమెంత ధన్యులమో. అట్టి కృప పరిశుద్ధాత్మదేవుడి వాక్యమైన ప్రతి బిడ్డకు అనుగ్రహించునుగాక. ఇంతవరకు వాక్యాన్ని విన్నందుకు మీకు నా హృదయపూర్వక వందనాలు. ఒక ప్రత్యేకమైన మనవి చేయడానికి మరొకసారి మీ ముందుకు వస్తున్నాను. అదేమిటి అనగా, ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి నేను ఎంతో ధైర్యం చేశాను అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. డబ్బుండి కార్యక్రమాన్ని ప్రారంభించలేదు. నన్ను రక్షించి ఇంతవరకు పిలిచిన ప్రభు ఉన్నారు అని, తదుపరి విశ్వాసులైన మీరు ఉన్నారు అనే ధైర్యంతో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం. కాబట్టి ఈ కార్యక్రమానికి అయ్యే ఖర్చులో కొంత భాగమైన మీరు భరించాలని మనవి చేస్తున్నాను. ఒకరోజు కార్యక్రమానికి ఎంత ఖర్చు అవుతుందో ఆ విషయాలు మీరు తెలుసుకోవాలంటే దయతో నాకు ఫోన్ చేసి కానీ, ఆఫీసుకు ఉత్తరం రాసి కానీ తెలుసుకుని సహాయపడమని ఒక తండ్రిగా, దైవదాసునిగా, అంకులుగా మీకు మనవి చేస్తున్నాను.